కర్ణీ మాత ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని బికానీర్ దగ్గర ఉన్న దేశ్నోక్ గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు. కర్ణీ మాతను రాజస్థాన్లో శక్తి స్వరూపిణి దుర్గాది అవతారంగా ఆరాధిస్తారు. ఇక్కడ కథ ప్రకారం కర్ణీ మాత తన కుటుంబంలోని ఒక పిల్లవాడు మరణించినప్పుడు యమధర్మరాజుని ప్రార్థిస్తుంది. కానీ యముడు ఆత్మను తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఆ వెంటనే కర్ణీ మాత ఒక వరంతో, నా వంశంలో పుట్టే ప్రతి ఒక్కరూ మనుషులుగా మరణించిన తర్వాత ఎలుకలుగా పుడతారు, ఎలుకలుగా జీవించిన తర్వాత తిరిగి మనుషులుగా పుడతారు అని చెప్తుంది. అందుకే ఈ ఆలయంలో ఉన్న ఎలుకలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఆలయంలో సుమారు 25,000కు పైగా ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలను కబ్బాస్ అని పిలుస్తారు. వీటికి ప్రత్యేకంగా పాలు, గోధుమలు, కొబ్బరి వడ్డిస్తారు. ఒక ఎలుక మీ మీద నడిస్తే అది అద్భుతమైన శుభసూచకంగా పరిగణిస్తారు. ఎలుకలు తిన్న ఆహారాన్ని భక్తులు కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. చాలా అరుదుగా కనిపించే తెల్ల ఎలుకలు చాలా పవిత్రంగా భావిస్తారు. అవి కనబడితే అది దేవి ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించబడింది. మార్బల్, మకరందం, వెండి తలుపులు, ముత్యాల కళాకృతులు దీనికి ఇంకా అందంగా చూపిస్తాయి. ఎలుకలు ఇంతగా ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కడ వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్లు కానీ రావు అని చెబుతున్నారు. ఇది శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. మీరు ఎవరైనా ఈ గుడిని సందర్శించి ఉంటే కామెంట్ చేయండి.